నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హలో అండి. ఈ సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వడం అనేది కొన్ని సంఘటనలు సర్వసాధారణము. ఉదాహరణకి అప్పట్లో మన ఠాకూర్ సినిమా చూసి కొంతమంది మేము అట్లా చేయాలనుకుంటామని చెప్పేసి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది చేశామని చెప్పి అంటున్నారు. అట్లా అదే కోవకి సంబంధించినట్లయితే తాజాగా కేరళ స్టోరీస్ కూడా సంబంధించి ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి మేము బయటికి రాలేక కొంతమంది అక్కడే ఆ 4 గోడల మధ్య మగ్గిపోతున్నామంటూ ఒక పాజిటివ్, మరో పక్కన తీసుకున్నట్టయితే ఈ సినిమా వల్ల మానవ సంబంధాలు మొత్తం పోతున్నాయంటూ మరొక నెగిటివ్ ఆస్పెక్ట్లో కథనాలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా సినిమా వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఏ సినిమా వల్ల అయినా? ఏ సినిమా వల్ల కూడా సొసైటీ చెడిపోయే ఇదైతే ఎప్పుడూ ఉండదు. కాకపోతే ఈజీ టార్గెట్ కాబట్టి సినిమాలు అందరూ అంటూ ఉంటారు, ఈ సినిమా వల్లే వాడు చెడిపోయాడు, ఈ సినిమా వల్లే వాడు మందు తాగుతున్నాడు, ఈ సినిమా వల్లే వాడు సిగరెట్ తాగుతున్నాడు, సినిమా వల్లే రేపులు, సినిమా వల్లే మర్డర్లు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇంకో వెర్షన్ ఏంటో తెలుసా, అవన్నీ జరుగుతాయి కాబట్టే కదా సినిమాలు వస్తాయి. వాటిని చూసి యథార్థ గాథలు అంటారు. అవును, ఇవన్నీ సినిమా వల్ల అనేది ఏమి ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు పోతే కేరళ స్టోరీ స్టార్టింగ్ వాళ్ళు ఒక పబ్లిసిటీ స్టంట్ చేశారు. 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి. దాన్ని ఏంటంటే నిజం కేరళ ప్రభుత్వం కూడా భయపడింది దెబ్బకి. సీఎం కూడా వణికిపోయాడు, నాయన ఏదో చెప్తున్నారు వీళ్ళని. తీరా సినిమా చూస్తే అట్లా ఏమీ లేదు. అందులో జస్ట్ పాడైపోయిన 4 అమ్మాయిల జీవితాలే, ఆ 3 అమ్మాయిల జీవితాలే, ఇంతే. కథలో ఏం లేదు. బట్ స్టోరీ ఎంగేజ్ చేసిన విధానం, అందులోకి తీసుకెళ్ళిన విధానం అందరికీ నచ్చింది, బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. అందరూ చూస్తున్నారు సినిమాని. చూసి మౌత్ పబ్లిసిటీ ద్వారా పెద్ద హిట్ అయిపోయింది. అలా హిట్ అయిన తర్వాత కావాలని కొన్న వరకు ఇప్పుడు ఏమంటున్నారు చాలామంది అంటే, ఎక్కడ ఏది జరిగినా ఈ కేరళ స్టోరీ సినిమా వల్లే అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మొన్న బలగం రిలీజ్ అయింది. అవును, బలగం చూసి చాలామంది కలిశారు, ఆ విడిపోయిన వాళ్ళు కలిశారు, వీళ్ళు కలిశారు అని చెప్పేసి, ఎప్పుడో స్నేహితులు కలిశారని వార్తలు వచ్చాయి. అది బాగుంది. ఇప్పుడు మనకి కేరళ స్టోరీకి వచ్చే న్యూస్లు ఏంటంటే, మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఏం జరిగింది, ఒక జంట కేరళ స్టోరీ సినిమా చూడడానికి వెళ్ళింది. ఓకే, చూశారు. సినిమా అంతా చూసిన తర్వాత వీడంట ఆమెను నువ్వు మతం మార్చుకొని వేధించడం స్టార్ట్ చేశాడంట. ఆ పిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పింది. వాళ్ళు కూడా వీడిని అరెస్ట్ చేశారు. అంతవరకు ఓకే. సేమ్ అదే ఇంకో ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో, భర్త అద్దెకి తీసిన అపార్ట్మెంట్లో ఒక మహిళ ఉంటుంది. ఆమె చెప్పింది ఏంటంటే, వీడు నన్ను శారీరకంగా చాలా హింసించేవాడు, కొట్టేవాడు, దుర్భాషలాడేవాడు, ఎప్పుడు కొడుతూ ఉంటాడు. ఇతనే కాక వీళ్ళ స్నేహితుల్ని కూడా తీసుకొచ్చి నా మీద అత్యాచారం చేయించేవాడు అని చెప్పేసి చెప్పింది. అపార్ట్మెంట్ ఓనర్ ఏదో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా పోలీసులు వచ్చి రంగంలోకి దిగి వాడిని అరెస్ట్ చేసి పిల్లల్ని రక్షించారని ఇంకొక స్టోరీ. ఇంకొక కథలు ఏంటంటే, ఇది మధ్యప్రదేశ్లోనే గ్వాలియర్లో జరిగింది. ఈ కథలో ఉన్న ఇదేంటంటే, ఒక అబ్బాయి మైనారిటీ చెందిన అబ్బాయి, ముస్లిం మైనారిటీ లేదా హిందూ సర్నేమ్ పేరు పెట్టుకొని చలామణి అవుతున్నాడు. బేసిక్గా ముస్లిం మైనారిటీ అనమాట. వాళ్ళకంటే ఏదో ఒక చిన్న చూపు, లేకపోతే అక్కడ ఏముందో మనకు తెలియదు. వాడు బేసిక్గా హిందూ పేరు పెట్టుకొని వెళ్తుంటే ఒక పిల్లని ప్రేమించాడు. ఆ పిల్ల కూడా లవ్ చేసింది, పర్వాలేదు. పెళ్ళికి వచ్చే టైంకి వాడు కులం బయట పెట్టేసి, నువ్వు కూడా ఇలా మతం మార్చుకోవాలి, అప్పుడు మనం పెళ్లి చేసుకుందాము, ఇది కథ అని చెప్పి కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అది కూడా కోర్టుకి ఎక్కింది. ఈ కథ కూడా అంటే అన్ని లవ్ జిహాద్కి రిలేటెడ్గానే ఉన్నాయి అన్ని బేసిక్గా మోస్ట్లీ. సో ఇప్పుడు ఇవన్నీ అయ్యేసరికి లవ్ జిహాద్, ఇది కేరళ స్టోరీ. అందరు కూడా కేరళ స్టోరీ మీద పడి ఆ సినిమా వల్లే ఇక్కడ అవుతున్నాయండి. బయట కూడా ఇప్పుడు ఇంకోటి చెప్పనా, ఏదన్నా రేపుకు సంబంధించిన సినిమా ఉందనుకో, ఎక్కడ రేపు జరిగినా వాళ్ళందరూ ఈ సినిమా చూసే చేస్తున్నారా? లేదుగా. ఒక మర్డర్ స్టోరీ ప్రతి సినిమాలో ఉంటుంది. ఎక్కడ మర్డర్ జరిగినా ఇక్కడే. ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు జరగడానికి కారణం బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుంది? అంతే కదా. బి గోపాల్ సినిమాలు అని చెప్పి అనలేము. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు జనాలందరూ. బట్ కేరళ స్టోరీ వాళ్ళు
ఆ టైంలో వాళ్ళకి కనిపించిన ఎమోషన్ కావచ్చు, యాంగర్ కావచ్చు, ఆ యాంగర్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వచ్చిన అనర్థాలు ఇవన్నీ సినిమాకి రిలేట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. నువ్వు అడ్డమైన పనులన్నీ చేసి దాని చివరికి దానికి కారణం సినిమా అంటేలా అదేం చేసింది సినిమా? నీకేమన్నా చెప్పిందా? దగ్గరుండి చేయించిందా? లేకపోతే అట్లా ఏం లేదు. ప్రతి ఒక్క ఈజీ టార్గెట్ అయిపోతుంది. ఇవాళ రేపు ఇంకొకటి తెలుసా, ఎవడన్నా సిగరెట్ తాగుతుంటే వీడు చూసారో ఈ వయసులో సిగరెట్ సినిమాలు చూసి చెడిపోయాడు నా కొడుకు అంటారు. సినిమాలు చూసి చెడిపోవడం ఏంటి నాకు అర్థం కాల. వాడు ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్తుంటే 100 పాన్ షాప్ రోజు 100 మంది సిగరెట్లు తాగుతుంటారు. ప్రతి టీ పాయింట్ దగ్గర టీకి తగ్గట్టు ఎక్కువ సిగరెట్లు తాగే వాళ్ళే ఉంటారు. ఇంట్లో తండ్రి తాగుతుండొచ్చు, వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా. వాడు వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి సినిమా థియేటర్కి వెళ్ళి అది చూసి అప్పుడు నేర్చుకొని సిగరెట్ తాగడం స్టార్ట్ చేశాడు. ఇలా చెప్తారు. వయసు అయిన పిల్లలు మందు తాగుతున్నారంటే ఇట్లా కొడుకులు సినిమాలు చూసి చెడిపోయారు. ఏదైనా సినిమానే అంటే ప్రతిదీ అంటే సినిమాల్లోనే చూపిస్తేనే మనకు తెలుస్తుంది అన్నట్టు. మరి సినిమాలో మంచి కూడా చెప్తారా? ఎందుకు నేర్చుకొచ్చారు? అంతే కదా. ఆ సినిమాలో హీరో చాలా కష్టపడి పైకి వస్తాడు. అది నేర్చుకోమల్లా షార్ట్ టైంలో అదేంటిది రూపాయి నుంచి కోట్లు సంపాదించే లెవెల్కి ఎదుగుతాడు ఒక్క పాటలోనే రిచ్ అయిపోతాడు. మరి అట్లా బయట నువ్వు ఎందుకు అవ్వట్లా షార్ట్ టైంలో? మళ్ళీ దానికి ఏముంటుందంటే షార్ట్ టైంలో డెవలప్ అవ్వడం సినిమాలో చూసి వీడు షార్ట్ టైంలో మోసాలు చేసి డెవలప్ అయ్యి చెడిపోయాడు. అక్కడ వాడు మోసం చేసి డెవలప్ కాడు. అట్లా ఇట్లుంటది ఇవన్నీ కూడా. అది బట్ నిజంగా వాడు డెవలప్ అయితే ఇట్లా అంటారు, ఇంత తక్కువలో ఎవడన్నా డెవలప్ అవుతాడా చెప్పు? ఏదో సినిమాలో జరిగినట్టు ఆడేదో చేసి ఉంటాడు, ఆడికి ఏదో ఇదైపోయి ఉంటుంది, ఎవడో ఇది చేశాడు అది చేశాడని మాట్లాడతాడు. ఇలా ఉంటుంది బేసిక్గా బయట జరిగేవన్నీ. సో ఏదేమైనప్పటికీ కూడా సినిమాల వల్ల మాత్రం మనిషి చెడిపోవడమో, లేకపోతే మనిషి బాగుపడడమో, లేకపోతే మనిషి ఇంకేదో అవ్వడమో, రేపులు, మర్డర్లు, కిడ్నాప్లు, కసి ఇవి ఏవి కూడా ఇంపాక్ట్ అనేది చూపి సినిమాని ఎప్పుడు సినిమాలానే చూస్తారు. అంటే ఇటువంటి అంటే రియల్ స్టోరీస్ ఆధారంగా ఒకవేళ బయటకు వస్తే ఆ సినిమాకి డీ ప్రమోషన్ అవుతుందని చెప్పేసి ఈ వార్తల పోరేవారు బయటకు వస్తున్నాయి పోనీ అట్లా కూడా అనుకోవచ్చు మేబీ. ఎందుకంటే ఈ సినిమా బాగా ఆడుతుందని కూడా కొంతమంది కన్నేసి ఉండొచ్చు. ఇప్పుడు మంచి చెప్పుకోవాలంటే కూడా ఉన్నాయి సినిమాలు. ఇప్పుడు బలగం గురించి చెప్పడం కూడా నాకు నచ్చల బేసిక్గా. ఎందుకంటే మంచి సినిమానే కాదన్ను, మనుషులు వీళ్ళందరూ కలిసారు ఈ సినిమా చూసి, అందరూ కలిసారు ఈ సినిమా చూసి అంటే వినడానికి బాగానే ఉంది. కానీ ఆ బుద్ధితో ముందే ఉండొచ్చుగా. అట్లా వినడానికి బాగానే, కానీ ఈ ఇంపాక్ట్ ఇట్లాగే ఉంటే రేపటి రోజు ఏమన్నా విడిపోయినా వీడు సినిమా వల్ల విడిపోయినా అంటున్నారు. ఇప్పుడు మావిడాకుల సినిమా ఇవన్నీ చూసేసి మొత్తం కోర్టులో అన్ని పెండింగ్లో ఉన్న ఈ విడాకులన్నీ కూడా ఆ సినిమా నుంచే వచ్చాయనుకోవాలి. లేకపోతే ఇంక శుభలగ్నం సినిమా చూసి మొగుడు నమ్మేస్తున్నారా అంటే అవన్నీ కథల్లా చూడాలి. ఇప్పుడు ఆహ్వానం సినిమా ఉంది, డైవర్స్ ఇన్విటేషన్, అదొక రకమైన కథ, కొత్త టాపిక్. అది ఆల్రెడీ మొన్న జరిగింది. అప్పుడెప్పుడు ఆహ్వానం సినిమా చూస్తే మొన్న ఒక ఆమె డివోర్స్ తీసుకున్నందుకు పండగ చేసుకుంది, దానికి కూడా షూట్ పెట్టుకుంది, మళ్ళీ షూట్ పెట్టి డివోర్స్ అని చెప్పి. అట్లా కొన్ని సినిమా అట్లా అవుతాయి కదా. మనం లింక్ చేస్తాం సినిమాలకి, లింక్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు జరిగిన 3 కథలు కూడా రెగ్యులర్గా రోజు ఎక్కడో చోట అయ్యేవే. చావులు కానీ, క్రిమినల్ కేసులు కానీ, భర్త భార్యను కొట్టడం కానీ, ఇంకేదో చేయడం కానీ, ప్రేమికులు ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, విడిపోవడం, ఇవన్నీ ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి రోజు కూడా. కథ ఆ టైం లైన్లో సినిమా రావడం ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. అవన్నీ లింక్ చేసి సెంటర్ ఆఫ్ పాయింట్లో పెట్టేసి ది కేరళ స్టోరీ వల్లే ఇవన్నీ జరిగాయన్న మాత్రం మూర్ఖత్వం. రైట్, థ్యాంక్ యూ.